లేకపోతే ఇట్లాగా హోటల్ పేర్లతో ఉంటాయి. ఆ హోటల్కి బాగా ఫేమస్, లైక్ బాబాయ్ హోటల్ సెంటర్. ఇవన్నీ ఏంటి, ఆ హోటల్లో తినడానికి వచ్చారు, ఎక్కువ మంది ఆ పేరు తలుచుకున్నారు కాబట్టి ఆ పేరు వచ్చింది. ఇప్పుడు అలంకార్ సెంటర్ అంటారు, అక్కడ ఫేమస్ అది అలంకార్ థియేటర్. ఆ ఓనర్ ఏమన్నా ఇదైపోతుందా? బేసిక్ గా వాళ్ళని ఏమన్నా పిలిచి పూజించి సత్కరిస్తామా మనం ఏమన్నా? ఇది రాజకీయాల్లో చెప్పుకోవడానికి భవిష్యత్తులో వాళ్ళ మనవడు మనవాళ్ళ మనవాళ్ళు వీళ్ళందరూ చెప్పుకోవడానికి మా తాతయ్య కట్టించారండి అప్పుడు అని చెప్పుకుంటానికి ఉంటది. అది ఎదిగితే ఉపయోగపడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఈ చట్టబద్ధత వల్ల కలిసి వచ్చేది ఏదైనా ఉందా ఆ ప్రాంతంలో? అంటే చెప్తారు అమరావతికి ఎవరు కదల్చరండి అనేసి, బట్ ఇక్కడ జగన్ ఇంకొక టర్మ్ ఓడిపోతే అప్పుడు వీళ్ళకి రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందండి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు వచ్చిన కొత్తల్లో బాగా పుంజుకుంది, అంటే ప్రత్యక్షంగా నేను గమనించింది. మా బెజవాడలో బాబు వచ్చిన కొత్తలో విజయవాడ రాజధాని అన్నారు కదా, అప్పుడు మా ఏరియాలో ఇల్లు 100 గజాల ఇల్లు 74 లక్షలు 84 లక్షలు చెప్పారు. మా ఇళ్ళ దగ్గరే మేము కొన్నది 30-40 లక్షలు కొన్న టైంలో, తర్వాత నేను కొన్నది 12 ఆ టైంలో, బాబు గారు వచ్చిన 14-15 ఆ టైంలో 70-80 లక్షల రూపాయలు ఇల్లు ఒకటి కొత్తది కావాలంటే 100 గజాలు 74-84 లక్షలు. ఎట్లా లేదన్నా 65 లక్షలకు తక్కువ ఎవరు అమ్మల, ఎంత చీప్ గా తీసేసినా సరే.